హాయ్ పిల్లలు, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఓకే, ప్రేయర్ అయిపోయిందా? ఓకే, అందరు చక్కగా టిఫిన్ చేసి వచ్చారు కదా? ఓకే నాన్న, ఇప్పుడు ముందుగా మీకు ఒక చిన్న 2-3 క్వశ్చన్స్ అడుగుతా, సమాధానాలు చెప్తారా? ఎన్నిసార్లు చెప్పినారు మాకు పిల్లలు చాలా క్లెవర్స్ అని చెప్పారు. అందుకని నేను ఈ స్కూల్లో పాటలే కాక మళ్ళీ ఈ మేడం వచ్చే క్వశ్చన్స్ అని నేను ఏమన్నా చిరాకు పడుతున్నారా? లేదు కదా, చాలా సింపుల్ క్వశ్చన్స్. ఓకే, ఈ సృష్టిలో అందరికంటే గొప్పవాళ్ళు ప్రతి ఇంట్లో మీ అందరికీ ఉంటారు. ఎవరు? చెప్పండి గట్టిగా. అమ్మ. వెరీ గుడ్, అమ్మ. ఈ సృష్టిలో అందరికంటే గొప్పవాళ్ళు అమ్మ. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచి మీరు చిన్నప్పటి నుంచి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందేంత వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ ఎంతగానో కష్టపడుతుంది. మీకు ఏదైనా జ్వరం వచ్చినా, మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా, తనకే బాగాలేనట్లు చాలా బాధపడుతుంది. మళ్ళీ మీరు నార్మల్గా వచ్చేంత వరకు అమ్మ మీకు టయానికి మందులు ఇస్తూ, టయానికి జ్యూసులు ఇస్తూ, మీరు చక్కగా ఆరోగ్యవంతులుగా అయ్యేంత వరకు ఎంతగానో ఇష్టపడుతుంది. అవునా కదా? ఏదో ఒక పని చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కుటుంబానికి కావాల్సిన అవసరమైన వస్తువులని, పిల్లలకు కావాల్సిన వస్తువులని సమకూరుస్తూ పిల్లల కోసం ఎంతగానో కష్టపడతాడు. అవునా కదా? కాబట్టి సెకండ్ ప్లేస్ నాన్నకి. థర్డ్ ప్లేస్ ఎవరికి? తల్లి తండ్రి అయిపోయింది. థర్డ్ ప్లేస్ టీచర్. వెరీ గుడ్. అమ్మా నాన్న మీకు 4 సంవత్సరాలు వస్తానే స్కూల్లోనే కదా జాయిన్ చేస్తారు. అప్పటి నుంచి మీరు 4 సంవత్సరాల నుంచి మీకు ఒక మంచి ఉద్యోగం, నియర్లీ 20-23 సంవత్సరాలు వచ్చేంతవరకు మీరు ఒక స్కూళ్ళు, తర్వాత కాలేజ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ గురువులు, మీ టీచర్లు కానీ ఎవరైనా చక్కగా మీకు విద్యతో పాటు విజ్ఞానాన్ని, సంస్కారాన్ని బోధించి మీరు ఒక ఉత్తమ స్థాయిలో నిలబడగలిగినారంటే ఆ భగవంతునికి పూజ చేసినట్లే. కాబట్టి 4th ప్లేస్ దైవం. ఓకే, చాలా బాగా చెప్తున్నారు సమాధానాలు. మీ పిల్లలందరూ చాలా క్లెవర్స్. వెరీ గుడ్ నాన్న. అన్న పేరు కాన్సెక్టి వెంకట్. అన్న నాకు మే 15, 2000 సంవత్సరంలో జన్మించినాడు. మీ అందరిలాగే అన్న పుట్టినాడు. అయితే చిన్నప్పుడు అన్నకు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. 18 గంటలు ఏడ్చేవాడు. మీ అమ్మ నాన్న మీరు 1 గంట ఏడుస్తాను ఎంతో బాధపడతారు కదా, అలాంటిదన్నా రోజుకు 18 గంటలు ఏడ్చేవాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. వాళ్ళ నాన్న రాధాకృష్ణ గారు, నేను చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినాం. డాక్టర్స్ ఏం చెప్పారంటే మెదడు యొక్క ఎదుగుదల నిదానంగా ఉంది, సాధన ప్రాక్టీస్ చేస్తే బాబుకు మాటలు వస్తాయి, ఏడుపు తగ్గిపోతుంది, నిదానంగా చక్కగా అయిపోతాడు అని చెప్పినారనమాట. మేము దాన్ని పాటించి అన్నకు 6 సంవత్సరాలు మాటలు రాలేదు. 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు పలికిస్తే వస్తాయన్నారు. అట్లా పలికించి 6 ఏళ్ళకి అన్న, అందరూ మామూలుగా సంవత్సరం 2 ఏళ్ళ కల్లా మాట్లాడతారు కదా మీరందరూ, అన్నయ్య ఏమో 6 సంవత్సరాలకి అమ్మ అన్నాడు అనమాట. ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళ నాన్నకి నాకు చాలా మంది ఎన్నో అవమానాలు చేస్తున్నారు, మీ అబ్బాయికి మాటలు రావు, ఎప్పుడు ఏడుస్తాడు, ఎక్కడైనా వదిలేయండి అన్నారు. కానీ నేను వీళ్ళ నాన్నగారు ఎంతో ధైర్యంతో ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా అవి భరించి సహించి మా అబ్బాయిని చక్కగా చేసుకుంటాము అని ఒక సంకల్పంతో మాటలు రాని అన్నని 6 సంవత్సరాలకు అమ్మ అన్నని మేము ఇప్పుడు స్పెషల్ చైల్డ్ అంటే మల్టీ టాలెంటెడ్ అబ్బాయిగా తీర్చిదిద్దినాము. అంటే అన్న ఇప్పుడు 600 పాటలు అన్నాడు, తర్వాత డాన్స్ డాన్స్ చేసినాడు. వాళ్ళ అమ్మ నాన్న పేరు, వాళ్ళ తమ్ముళ్ళ పేరు అన్ని ఇప్పుడు చదివిస్తే చెప్పేసినాడు. ప్రధానమంత్రి గారు అన్నకి ఏమన్నాడు తెలుసా? ట్విట్టర్ తెలుసు కదా, ఇది ఎక్స్ట్రా టాపిక్. ట్విట్టర్లో అసాధారణమైన కామిశెట్టి వెంకట్ ప్రతిభకు, యువశక్తికి ఒక పవర్ హౌస్. ఆర్టిజం అతన్ని అడ్డుకోలేకపోయింది. పాడటాన్ని కొనసాగించాడు. నాటు పాట పాడడంతో పాటు ఆ పాటకి నృత్యం కూడా చేశాడు. ఆయన మనోధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత పెద్ద ప్రధానమంత్రి గారు అన్నింటి సెల్యూట్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయమే కదా. ముందుగా అనే ఒక మంచి దేవుని పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు. ఒక్కడే చంద్రుడు, ఒక్కడే దేవుడు, రాముడే దేవుడని కొలిచింది మీరు, యేసుడే దైవమని తలచింది మీరు, అల్లా మీరు వ్యక్తి పిలిచింది మీరు, ఏ పేరుతో
మారిపోతావు. మంచిదేనే చూస్తా, మంచిదేనే చూస్తా, కాళ్ళని వేదంతం చేస్తే పోస్తా. ఇప్పుడు డాక్టర్ అంతమంది నువ్వేమను ఎక్కువనే పర్వాలేదు, ఎక్కువ తక్కువ కాకుండా చూసుకో. ఇదే డైలాగ్లు ఒక ఇడ్లీ ప్రియుడు, ఇడ్లీలు అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. 100 ఇడ్లీలు ఒకేసారి పంపించు. సాంబార్ ఎక్కువనే పర్వాలేదు, చట్నీ తక్కువ కాకుండా చూసుకో. వద్దా ఆడ ఉంటా ఈడ ఉంటా, ఇంకొండ కొండ రెండు చూసుకుంటే మనకున్నదారి కన్నా చెట్టు కూడా మరణం చావుకున్న పిల్లలతో పెట్టుకునే మరణం. మన తెలియని ఇచ్చిన నీతులుంటే వాడి తల నడిచమ్మ బాధవుతుందో బాధకుంటామని చెప్పి బాధపోవడం మరణం. ఆ మరణాన్ని తెలియజేయడానికి నేస్తున్నాను. జై బాబాలు ఎంత మూమెంటోని అది గుడ్డ తీసుకోవాలి అంతే మీద ఎంత ఉంటుంది. తర్వాత అన్నయ్య ఇప్పుడు మామూలుగా పాటలు పాడాడు. ఎవడు పెడితే నిమ్మ తిరిగి మైండ్ బాగోమండి ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకటి మీద పోతే మాస్ ఊరమా పగరి పగరి జగద పగ పగరి గగరి పగ పాప జగద పగ పగ ఎవరు మెగాస్టార్ చిరంజీవి అదే పనిగా స్వయంగా ఫోన్ చేసి మాకు సుమన్ టీవీ ద్వారా చిరంజీవి కూడా ఇన్వైట్ చేసినాడు. వాళ్ళ ఇంట్లో చిరంజీవి వాళ్ళ ఇంట్లోనేమో దాదాపు అర్ధగంట స్పెండ్ చేస్తాం. చిరంజీవి కొడుకు ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణ్తో కూడా సెల్ఫీ తీసుకున్నాం చూడండి, కనిపోయింది. తర్వాత పేపర్లలో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లలో దాదాపు 200 సార్లు పైగా వచ్చినాడు. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు అన్నయ్య పేరు కాన్సెప్ట్ వెంకట్ అని కొడితే కదా అన్నయ్యది మొత్తం యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అందులో చిరంజీవిది మొత్తం అన్నయ్య ఇది కూడా నేను ఇన్స్టా పేజ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేస్తాను. మీరందరూ కాన్సెప్ట్ వెంకట్ అనే అన్నయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని సపోర్ట్ చేస్తారా? మరి కాన్సెప్ట్ వెంకట్. తర్వాత భారతదేశం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు. భారత్ మాతా కీ జై. చుట్టమల్లే చుట్టేస్తుంది చుట్టరి చూపు, ఉరికి ఉండదు కాసేపు అస్తమనం మీద. హుసేన్, మనోహర్, షఫీ, గౌడ్, నారాయణ, మేడం, యాదవ్, నజియా, ఆసిఫ్, రఫీ, రవీంద్ర, రాఘవేంద్ర, మాధవి దత్త, వల్లి,
साइशा आयशा बादशाह फयाज जिलान शाहीउल्लाह नसीमुल कविता भारत भारत माता की जय। గమనించారా ఈ పేర్లు కొత్తగా పాడుతున్నారు మీ ముందరే Stop not until God is reached. That is makes not afraid. Somebody has opened Banita opened. Nothing is impossible in the world. Try and against and reach your goal. Don't be shy, don't be afraid, don't be funny. Be positive, be brave, be courage, be smart, be bold, be energy. Be enjoy. Be chill, be brave. Puttayo nijuru, puttava puttava, Ishwara virama, vinuravema, Yamma inavadu, Chode Yamma inavadu, Navve Yamma preminchadu. ప్రేమించే విజయమ్మాయి పెళ్ళాడదు విశ్వదాభిరామ అమ్మాయిల్ని నమ్మకు రామమా కొన్నవిచ్చిగాని మూతి ముందు చాను ఇంకు గౌరవ ముందు చాను ఈ చేతి చూస్తే వాదులొచ్చనే మంచి మాట రాగముగా పోతుంది పనిలా ఉన్నావు బల్లి ఎదులా దండావు టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు పైన ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గంట పోయింది మళ్ళీ వెనక్కి వస్తుందా నీకు? రాదు కదా. జస్ట్ ఒక కొన్ని బెస్ట్ స్టూడెంట్కి ఉండాల్సిన కొన్ని లక్షణాలు చెప్తాను. ముందుగా గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే మీరు విద్యార్థి దశ అనేది చాలా ఇంపార్టెంట్. 2.5 గంట 3 గంటల టైం ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ఉంటాయి. నేను అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్, బీ సైలెంట్. ఆ ప్రాక్టీస్ చేపిస్తే నీకు అన్ని క్వశ్చన్లు వచ్చుంటాయి. కానీ మీరు 2.5 గంటలు రాయలేకపోతే మీకు మార్క్స్ వస్తాయా? మీకు ఎంత హై స్టేజ్ పోయినా కూడా మీకు వాల్యూ ఇయ్యరు. ఎందుకంటే అమ్మ నాన్న టీచర్లు ఇంత కష్టపడి మీకు విద్యని విజ్ఞానాన్ని సంస్కారాన్ని నేర్పించి చిన్నప్పటి నుంచి అంత డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని పోషిస్తే అమ్మ బాబు యొక్క ప్రోగ్రామ్ గురించి సార్ గారిని మాట్లాడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. प्रोग्राम कैसा है कि पूछते हैं सुपर हो సార్ మరి అన్న గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ అబ్బాయి పుట్టినప్పుడు ఏమీ తెలియదు. అమ్మాయి అసలు మాటలు వస్తారా తెలియదు, ఏ విషయం కూడా తెలియదు. అటువంటి అబ్బాయిని ఈరోజు మన ముందర ఇంత టాలెంటెడ్గా మాట్లాడడానికి కృషి చేసిన ముందు తల్లికి వందనాలు చెప్పాలి. ముందు తల్లికి ముందు మనం అభినందనలు తెలపాలా. మనకు అన్ని అవయవాలు బాగున్నా మనం అంత స్థాయిలేము. దానికి ప్రోత్సాహంగా తండ్రి కూడా చాలా కృషి చేస్తాడు. ఆయన కృషి కూడా ఎంతో ఉంటుంది. ఆయన కూడా ప్రత్యేక అభినందనలు మన తరఫున. కాబట్టి మీరు కూడా మనిషి అనుకుంటే ఏదైనా సాధించలేదు అనేది ఉండదు. కాబట్టి మనం తప్పకుండా సాధన చేయాలి. సాధన చేశాడు అబ్బాయి. సాధన చేసి ఈ స్థాయికి ఎదిగినాడు. రాష్ట్రపతులతో, ప్రధానమంత్రులతో, ముఖ్యమంత్రులతో, స్పీకర్లతో అందరితో మన్ననల పొంది మన ముందుకు వచ్చాడు. మనం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ ఒక్కసారి ఒకసారి కళాశాల తనాలతో అభినందించడంతో పడుతున్నాం. మాకు చాలా మరి ये एक मिसाली लड़का है तुम्हारे लिए। तुमको अल्लाह ताला हर लिहाज से दिमागी तौर पर, नज़र के तौर पर, समई बसरी पूरे
तमाम हालात को अल्लाह ताला तुमको दिया है, वो अल्लाह का बहुत बहुत बड़ा शुक्रिया है। फिर भी तुम लोग जो करना है वो नहीं कर रहे। अल्लाह ताला दिमागी कमजोरी के साथ पैदा करने के बावजूद भी ये लड़का जो है कोशिश करके उनकी माँ की सपोर्ट से, मदद से इतने टैलेंट पैदा कर लिया है, जबकि दिमागी हालत सही नहीं थी। तुम लोगों को सबको भी अच्छा दिमाग है, तकरीबन साइंस वाले कहते हैं 1.5 किलो है बोल के, तुम्हारे सरों में 3-3 किलो है, लेकिन उसका इस्तेमाल नहीं कर रहे हैं, वेस्ट हो जा रहे हैं पूरे। किताबें नहीं पढ़ते, जो भी बोलते वो नहीं सुनते, जो करना है वो नहीं कर रहे हैं। यहाँ पे ये मिसाल इसलिए बताया जा रहा है तुमको इस लड़के का, कोशिश करने से हर कोई भी जो समझते हैं वो पा सकते हैं, जो चाहते हैं वो बन सकते हैं, सिर्फ दिल में इरादा लेकर रहना ही नहीं है। రైట్ యా బాగా యాక్టివ్గా ఏదైనా కనుక ఎంత బాగా చెప్పాడు. నేను గతంలో మా స్కూల్లో కూడా ఈ వెంకట చూశాను, వెరీ నైస్ పర్సన్. పిఎం మోడీ దగ్గరికి పోవాలంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ కదా. పిఎం మోడీ దగ్గర పోవాలన్నా, రాష్ట్రపతి దగ్గర పోవాలన్నా కానీ చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపాసిబుల్ అది. అటువంటి ఈయన టాలెంట్ను ఆయన కూడా గుర్తించాడు. సో మీరు కూడా కొంచెం యాక్టివ్గా ప్రతి ఒక్క దాంట్లో క్లెవర్గా ఆలోచించేదానికి ట్రై చేయాలి. రైటా? ఓకేమా? థ్యాంక్ యూ వెంకట్. చిన్న సన్మానం చేద్దామా స్కూల్ తరఫున? ఓకే. मैंने फोटोज दिया ना, फोटो दिया ना।